హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ అమ్ము వ్లాగ్స్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఇవాళ ఒక స్పెషల్ ఉంది వీడియోలో. సో ఆ స్పెషల్ ఎంతో చూద్దాం పదండి. ఫస్ట్ చికెన్ ని మంచిగా వాష్ చేసుకోవాలి. 2 times వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బౌల్ హీట్ 4 స్పూన్స్ ఆయిల్, ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా వాటిని కలుపుకోవాలి. మంచిగా అలా కలుపుకున్న తర్వాత స్టవ్ చిన్నగా పెట్టుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేయాలి. 1/2 స్పూన్ చాలు సాల్ట్. ఎందుకంటే ఆనియన్స్ కొంచెం మంచి ఫ్రై అవుతాయి తొందరగా, అందుకని. తర్వాత కర్రీ లీవ్స్, మింట్ లీవ్స్, పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బ్రౌన్ అవుతున్నాయి. అట్లా అయ్యే వరకు మంచి ఫ్రై చేసుకోవాలి. అలా మంచి కలర్ చేంజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, అంటే 1.5 చిన్న స్పూన్ తీసుకున్నాను. ఇది కూడా మంచిగా ఆయిల్లో ఇలా మిక్స్ చేయాలి. ఎందుకంటే అక్కడక్కడ ఉండిపోతుంది కదా, అందుకని అట్లా ఉండకుండా మంచిగా దాన్ని కూడా మంచిగా మిక్సప్ చేస్తూ ఉండాలి. అది అలా అక్కడక్కడ ఉండిపోతుంది కదా, అందుకని మంచిగా ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. చిన్న స్పూన్ అని చెప్పాను కదా, అందుకనే 2 స్పూన్స్ కాదు, అది 1/2 స్పూన్. అది మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు వాష్ చేసుకున్న చికెన్ని మంచిగా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి. కలిపాక లిడ్ పెట్టేసుకొని స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి. ఆ గ్యాప్లో మంచిగా టొమాటోస్ వాష్ చేసేసుకొని కట్ చేసి పెట్టుకుంటాను నేనైతే. ఇప్పుడు ఒకసారి కలిపాను నేను, మొదలు ఒకసారి కలిపాను. అది మా బాబు వీడియో తీయలేడు. అది అలా వాటర్ వస్తూ ఉంటాయి, ఆ వాటర్ అన్ని వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే అప్పుడు చికెన్ అనేది మనకి స్మెల్ రాదు. కొంతమంది కుక్ చేస్తే స్మెల్ వస్తూ ఉంటుంది అట్లా. ఆ గ్యాప్ లోనే రైస్ కూడా నేను వాష్ చేసి పెట్టేసుకున్నాను. ధనియా పౌడర్ 1.5 స్పూన్, ధనియా పౌడర్ 2 స్పూన్స్ చిల్లీ పౌడర్. అప్పుడు 1/2 స్పూన్ వేసాం కదా, ఇప్పుడు ఒక 1.5 స్పూన్ సరిపోతుంది. ఏం ఎక్కువ అవ్వదు, ఎందుకంటే మిర్చి పౌడర్లో మాకు సాల్ట్ ఉండదు, అందుకని. ఇప్పుడు కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత పెట్టేసుకోవాలి. ఇందాక వాటర్ ఉండే కదా, ఇప్పుడు లేవు చూడండి. అలా వాటర్ వెళ్ళిపోతూనే అప్పుడు కర్రీ టేస్ట్గా ఉంటుంది, ఏం స్మెల్ రాదు. అట్లా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి. జస్ట్ ఇలా తిప్పడం మట్టుగా చేయాలి. కిందికి మీకు ఇలా కలిపేస్తే పాడైపోతుంది పీసెస్. నెక్స్ట్ గరం మసాలా కోసం 4 లవంగాలు, 2 ఇలాచీలు, పట్టా చిన్న సైజువి, అంటే 2 మీడియం సైజు నేను చేసా. సాజీరా మంచిగా
దంచుకోవాలి ఇలా. ఎక్కువ పౌడర్ చేయను నేను, జస్ట్ నార్మల్గా ఇంకొంచెం గ్రైండ్ అవ్వగానే తీసేస్తాను. ఇప్పుడు స్పైసెస్ కూడా ఎక్కువ వేసుకుంటలేము, చాలా తక్కువ. చూసారా ఎంత బాగా అయిపోయిందో, అన్ని వేసేసాము, టమాటా కూడా బాయిల్ అయిపోయింది అందులో. మంచి ఆయిల్ పైకి వచ్చేసింది చూడండి. ఇప్పుడు కలుపుకున్నాక చిన్న 3 గ్లాస్ వాటరే వేసాను నేను. కలుపుకున్న తర్వాత చికెన్ మసాలా, ఇది కూడా 1½ స్పూన్ వేసాను నేను. వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక లిడ్ పెట్టేసాను నేను. ఇప్పుడు ఇందాక దంచుకున్న గరం మసాలా ఉంటుంది కదా, అది వేసేసుకున్నాం. చూసారా, అది 1/2 స్పూనే వచ్చింది గరం మసాలా. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకొని దించేసేయాలి. వావ్! ఎంత మంచి టెక్స్చర్ అసలు, చాలా. సో ఇప్పుడు ఆ స్పెషల్ అంటే చూసారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ and support my channel.